హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఎంతో రుచిగా ఉండే తెలగపిండి బీరకాయ రొయ్యల కర్రీ అయితే చేయబోతున్నానండి. ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. మనకి డెలివరీ అయినప్పుడు బాలింత్రాలు కూడా తెలగపిండి ములమాకు కర్రీ అయితే పెడతారండి. నడుముకి బలం అండి. ముందుగా అయితే ఇప్పుడు మనం కావాల్సినవి అయితే చూసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, రొయ్యలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవైతే తీసుకుందామండి. ఆయిల్ మరిగాక ఫస్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. ఇది కొంచెం మగ్గనిద్దామండి. కొంచెం సేపు మగ్గనిచ్చాక అయితే మనం రొయ్యలు అయితే వేసేసుకుందామండి. తిప్పుతూ ఉండాలండి. బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకుని మగ్గేంత వరకు బాగా తిప్పుతూ ఉండాలండి. బాగా మగ్గే వరకు ఉంచి మగ్గిన తర్వాత వాటర్ అయితే పోయాలండి. సరిపడా వాటర్ పోసి సరిపడా పసుపు వేయాలండి. నెక్స్ట్ కారం సరిపడా వేసుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు ఉడికే వరకు మూత పెట్టేసి అయితే ఉంచేసేయండి. ఇదేనండి తెలగపిండి, ఆయిల్ తీసేగ వచ్చే నువ్వుల పిండి అండి. ఇది ఉడికిపోయాక బీరకాయ ముక్కలు అవి ఉడికిన తర్వాత అయితే ఈ పౌడర్ అయితే వేసేయాలండి, తెలగపిండి పౌడర్. ఇది బాగా ఉడికాక పొడి పొడిగా వస్తుందండి, వాటర్ అంతా ఇంకిపోయాక. ఈ కర్రీ చాలా కమ్మగా అయితే ఉంటుందండి. ఎవరైనా తినేయచ్చండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే మనం తాలింపుకి రెడీ చేసుకుందామండి. ఆయిల్ మరిగేలోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు. ముందు మనం వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకుందాం. అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. ఇవి బాగా చిటిపట్లాడే వరకు ఉంచి మనం తాలింపు అయితే వేసేసుకోవాలండి. తాలింపు వేసుకున్న 1 మినిట్ వరకు ఉంచి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి తిప్పుకుని. అంతే, ఎంతో రుచికరమైన తెలగపిండి బీరకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి.